గడచిన ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి పార్టీ అవకాశం కల్పిస్తుందని కరీంనగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కరీంనగర్ నియోజకవర్గ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సభ సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అధ్యక్షతన ఇందిరా గార్డెన్లో జరిగింది. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక కుళ్ళు కుతంత్రాలతో చేస్తున్నటువంటి అబద్ధాల ప్రచారాలను ఖండించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కార్పొరేటర్లు గతంలో కాంగ్రెస్లో వివిధ హోదాలలో పనిచేసిన వారేనని, మీకు ఉన్నటువంటి అనుభవాన్ని పార్టీ ఆయా డివిజన్లలో బలోపేతం దిశగా కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమంలో మీరే ముందుండి నడిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న గంగుల కమలాకర్ గతంలో మంత్రిగా అవినీతి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఈరోజు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు చూడలేకపోతున్నాయని, ఓర్వలేకపోతున్నారని, కోట్లాది రూపాయలతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్, డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఈరోజు కళావిహీనంగా మారడానికి కాంగ్రెస్ పార్టీ కారణం కాదని, గంగుల కమలాకర్ మంత్రిగా ఉన్నప్పుడు అశాస్త్రీయంగా నాసిరకంగా జరిగిన పనులే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన పాపాలకు నిదర్శనమన్నారు. కూడళ్ల సుందరీకరణ పనుల్లో ఇష్టానుసారంగా అంచనాలు పెంచేసి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులదన్నారు. వారికి కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని చెప్పారు. అందరం కలిసికట్టుగా పార్టీ బలోపేతం కోసమే పని చేద్దామని, బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా చేసిన అవినీతి బాగోతాలను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ ఎంపీగా ఉన్న బండి సంజయ్ గడిచిన 5 సంవత్సరాలలో ₹1 నిధులు తేకపోగా ఇప్పుడు ఏడాది కాలంగా మంత్రిగా ఉండి కూడా కరీంనగర్ జిల్లాకు ఏం నిధులు తీసుకొచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీగా ఉన్నప్పుడు నిధులు తీసుకురావడం సాధ్యం కాని బండి సంజయ్కి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా సాధ్యం కాదా అని ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లాకు ₹1 నిధులు తీసుకురాని బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద ఛార్జ్ షీట్ పేరుతో రావడం సిగ్గుచేటన్నారు. మనమంతా కలిసికట్టుగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ప్రజలను ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు. విజయోత్సవాల సందర్భంగా 3 రంగుల బెలూన్లు గాలిలో ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లె మోహన్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎండి తాజ్, కొరివి అరుణ్ కుమార్, పులి ఆంజనేయులు గౌడ్, రాజేశం, ఆకార భాస్కర్ రెడ్డి, సమాద్ నవాబ్, చెర్ల పద్మ, కరీంనగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్రెడ్డి, ముడుపు మోహన్, కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, హర్ష కిరణ్మయ్, మల్లేశం, ఆకుల ప్రకాష్, ఆకుల నర్మద, నర్సయ్య, గంట కళ్యాణి, శ్రీనివాస్, మెండి శ్రీలత, చంద్రశేఖర్, కాశెట్టి శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళు చిమ్ముతున్నటువంటి విషయాన్ని ఈ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా రాబోయే 3 రోజులలో 7, 8, 9 వాళ్ళ 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి పనులను, మనం 1 సంవత్సరంలో చేసినటువంటి పనులను తిప్పి కొట్టాల్సిందిగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు సూచించడం జరుగుతుంది. అంతేగాక ఆనాడు నేను బండి సంజయ్ కుమార్ గారికి ఒక సవాల్ విసురుతున్నా. భారతదేశంలో ఇక్కడ కేసీఆర్ కావచ్చు, ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో రైతులను పట్టించుకున్న పాపాలు లేవు. నేనంటున్నా, ఈరోజు మన ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ రైతులు వరేసుకుంటే ఊరే అని చెప్పినటువంటి వ్యక్తి ఆనాడు కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర సీఎం.
కానీ నేడు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సన్నాలు వేసుకోండి, మద్దతు ధరిస్తాం, మద్దతు ధరతో పాటు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తులం మనం. ఆనాడు చెప్పాం, ఈనాడు చేసి చూపిస్తున్నాం. నేను బండి సంజయ్ కుమార్ గారికి సవాల్ విసురుతున్నా, నువ్వు నీ భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కడైతే మీ పార్టీ అధికారంలో ఉందో, ఏ రాష్ట్రాల్లోనైతే మీ పార్టీ అధికారంలో ఉందో అక్కడ ఆ రైతులకు కనీసం మీరు బోనస్ను పక్కన పెడితే కనీసం మద్దతు ధర కల్పిస్తున్నారా ఒక్కసారి నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాక ఆనాడు ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు ఒక నాణ్యమైనటువంటి మిర్చి విత్తనాలు సప్లై చేయండి అని అడిగినందుకు ఆనాడు రైతులకు పేడీలు ఎక్కించి ఖమ్మం జైల్లో కూర్చుండబెట్టినటువంటి చరిత్ర ఈ కేసీఆర్. అంతేకాకుండా విద్యారంగాన్ని కావచ్చు, ఆనాడు విద్యారంగాన్ని మొత్తం కూడా విస్మరించినటువంటి విద్యారంగాన్ని విస్మరించి నిరుద్యోగ శాతాన్ని పెంచినటువంటి ఘనత ఈ యొక్క కేసీఆర్. కానీ నేడు మనం మొదటి సంవత్సరంలోనే 55,143 ఉద్యోగాలు ఇవ్వడంతో పాటుగా విద్యా వ్యవస్థను పటిష్టంగా చేసేందుకు ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యూనివర్సిటీకి మన ప్రభుత్వము ఈ ప్రజాప్రభుత్వము బీసీలను అపాయింట్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, నేను చెప్పేది ఒకటే, మనం ఏదైతే సాధించినామో ఈ సంవత్సర కాలంలో సాధించినటువంటి విజయాలను తట్టుకోలేక వాళ్ళు విషయం చెప్పడం జరుగుతుంది. అంతేగాక ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రవేశపెట్టినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ మొన్నటి వరకు 5 లక్షల వరకు పరిమితి ఉండే చేయదక్షంగా మనం దాన్ని ఈరోజు 10 లక్షల పరిమితి వరకు పెంచడం జరిగింది. ఇట్లా చూసుకుంటూ పోతే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఎక్కడ లేదు. కానీ ప్రజాపాలనలో రేవంత్ నాయకత్వంలో 90% మంది రైతులకు మనం 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క మనం చేస్తున్నటువంటి అభివృద్ధిని ఈ 10 రోజులలో మనం వాళ్ళ యొక్క ఈ యొక్క 3 రోజుల్లో వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి విష ప్రయోగాన్ని మనం తిప్పికొట్టాల్సిందిగా నేను సూచిస్తూ నాకు ఈ యొక్క అవకాశాలు మన మీద చెవాకులు అవాకులు పాకుతున్నారు చేస్తున్నారన్న మాట చెప్తున్నప్పుడు స్థానికంగా ఉండే మాధ్యమాల ద్వారా, అంటే ఏదైతే ఈరోజు వాట్సాప్ల ద్వారా జరుగుతూ ఉన్నాయో మన కార్యకర్తలు, మన నాయకులు, మన వాళ్ళంతా వాటిని తిప్పికొట్టవలసిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ పని జరగలేదు, ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసింది కాదు అని మరి మాట్లాడుతున్నప్పుడు చేసింది మనమే అని కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎక్కువ వాట్సాప్లనే వస్తూ ఉంది, పత్రికలలో తక్కువ వస్తూ ఉంది. ఈ మాధ్యమాలు ఏదైతే సోషల్ మీడియా అంటున్నామో దానిలో జరుగుతూ ఉంది. ఈ సోషల్ మీడియాను మన కార్యకర్తలు ఎక్కువగా ఉపయోగించి ప్రతి దానికి జవాబు చెప్పవలసిన బాధ్యత మరి సోషల్ మీడియాలో మన నాయకులది, కార్యకర్తలైన మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ గురించి చెప్పాలంటే చాలా పెద్ద చరిత్ర ఉంది. ఉదాహరణకు మరి 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 2006లో కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ కాంగ్రెస్ కైవశం అయిన తర్వాత ఈ జిల్లాలో పెను మార్పులు జరిగినాయి. ఈనాడు శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, మీరు అనుకునే మాతా శిశు సంస్థ హాస్పిటల్ కావచ్చు, ఈ జిల్లాలో 57 మండలాలు ఉంటే 56 మండలాల్లో మోడల్ స్కూళ్ళు కావచ్చు, రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు, విద్య మీద కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి శ్రద్ధతోని ఈ జిల్లాలో పాఠశాలలు ఏర్పాటు చేసింది, కళాశాలలు ఏర్పాటు చేసింది. ఎందుకంటే జేఎన్టీయు మందెంలో ఒకటి ఉంటే మరి కొండగట్టులో ఒక జేఎన్టీయు ఉంది, కరీంనగర్లో ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఉంటే కొరుట్లలో ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఉంది. కాబట్టి ప్రభుత్వ పరంగా ఆనాడు ప్రజా సంక్షేమం, విద్యా అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ ఆనాటి నాయకత్వం పనిచేసింది అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నారు. మరి మాటికి మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ కార్యక్రమం జరిగిందో జరగలేదో కానీ సోషల్ మీడియాలో మాత్రం రేపు జరగబోయే కార్యక్రమం ప్రతి మండలం, గ్రామం అన్నట్టు ఈ సోషల్ మీడియా ద్వారా ప్రచారం బాగా జరిగింది. ఒక 1000 రూపాయల పని జరిగితే
1,00,000 రూపాయల ప్రచారం సోషల్ మీడియాలో జరిగేది. ఈరోజు కోట్ల రూపాయల పనులు జరిగినా మరి మన సోషల్ మీడియా మిత్రులు దాన్ని యాక్టివ్గా పాల్గొనాలనేది నా విన్నపం అనే మాట చెప్తా ఉన్నాను. సోదరులారా, కాంగ్రెస్ పార్టీ సముద్రం కన్నా గొప్పదనే మాట చెప్పక తప్పదు. ఎందుకంటే సముద్రంలో ఎన్ని రకాల చేపలు ఉంటాయి, ఎన్ని రకాల జీవరాశులు ఉంటాయో కాంగ్రెస్ పార్టీలో అలాంటి నాయకత్వ లక్షణాలు అందరూ ఉన్నప్పటికీ మరి ఆది నాయకత్వం తప్పక అందరికీ అవకాశాలు ఇస్తుందనే మాట చెప్పదలుచుకున్నాను. మరి మిత్రులు కోరుతా ఉన్నారు, అందరూ 10 ఏళ్ల నుంచి కష్టపడ్డాం, మాకు అందరికీ న్యాయం జరగాలన్నమాట. తప్పక 10 సంవత్సరాలు కష్టపడ్డ ప్రతి కార్యకర్తను అధిష్టానం గుర్తించాలి. మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారితో మనమందరం కూర్చొని ఒకసారి మాట్లాడి తప్పక 10 సంవత్సరాలు కష్టపడ్డ కార్యకర్తలకు ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్ల, మార్కెట్ కమిటీలు, ఇట్లా రకరకాల హోదాలలో వారికి అవకాశం వచ్చిన బాధ్యత మన అధిష్టానం మీద ఉందనే మాట తప్పక నా వంతుగా కూడా మీ మాటను అధిష్టానానికి తెలియజేస్తాననే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. సోదరులారా, మరి కాంగ్రెస్ పార్టీ అంటే చాలామంది అనుకుంటారు నేనే కాదు, చాలామంది ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళు అంటే కొంతమంది ఆర్థికంగా పార్టీకి పనిచేసేటోళ్ళు ఉంటారు, కొన్ని శారీరకంగా పనిచేసేటోళ్ళు ఉంటారు, కొందరు మేధాశక్తితో పార్టీకి సూచనలు సలహాలు ఇచ్చి పార్టీని నడిపించేటోళ్ళు ఉంటారు. కాబట్టి పార్టీ అనగానే మనమే అనే మాట దయచేసి మీరు ఆలోచించమన్నమాట. చాలామంది మేధా సంపత్తి ఉన్నోళ్ళు ఇంట్లో కూర్చొని కాంగ్రెస్ పార్టీ పథకాలు రచించడం కానీ, వాటి సరిపోను డబ్బు ఎలా సంపాదించాలి, ప్రభుత్వం మరి ఇచ్చిన మాట కట్టుబడి ఈ ప్రభుత్వ పథకం ఎలా అమలు చేయాలి అనే ఆర్థికమైన అంశాలను పరిశీలించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో చాలామంది ఇండైరెక్ట్గా పనిచేస్తారన్నమాట ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వారు కూడా ప్రభుత్వంలో ఎమ్మెల్సీలుగా, రాజ్యసభ సభ్యులుగా సంవత్సరం ఇప్పటి వరకు 370 రోజుల నుంచి చూపించడం జరుగుతున్న మన రేవంత్ అన్న గారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కనివిని ఎరగని రీతిలో అటు అభ్యుదయం కానీ, ఇటు సంక్షేమం కానీ, ఇటు అభివృద్ధి కానీ అన్ని విధాలలో ప్రతి ఒక్కరికి తూచ తప్పకుండా పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్న తరుణంలో కొంతమంది ఎవరెవరు ఎదురుపాటి వాళ్ళు అప్పుడప్పుడు అంటా ఉంటారు, వాళ్ళు ఎట్లా మెచ్చుకోరు, వాళ్ళు మెచ్చుకోరు కాబట్టి మన కార్యక్రమాలు మనం సంతోషంగా చేస్తాం కాబట్టి సంవత్సరం మనం సక్సెస్ఫుల్గా అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి చేతులిచ్చి చేతులుగా ఉన్నాం కాబట్టి ఈ విజయోత్సవాలు మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా కొంచెం బాధలు ఉండొచ్చు, ప్రజలలో మంచి చైతన్యం వచ్చింది, ప్రజలలో అపనష్టమైన కాంగ్రెస్ పార్టీ ఆనాడు 10 ఏళ్ళు చేయని పరిపాలన ఈ రోజు సంవత్సరంలో అన్ని విధంగా చేసి చూపిస్తుందని ఒక ఆలోచనకు ప్రజలు చేశారు. ఈ రోజు వ్యవసాయానికి దాదాపుగా 54,000 లక్షల డబ్బులు వాళ్ళ కేంద్ర రకంగా చెల్లించడం జరిగింది. అత్యున్నత స్థాయిలో విద్యుత్ అయితేంది, విద్యుత్ అయితేంది, అదేవిధంగా వివిధ శాఖలలో వివిధ ఉద్యోగాలలో 55,143 ఉద్యోగాలు కూడా సంవత్సర కాలంలో పూర్తి చేయడం జరిగింది. 6 గ్యారెంటీ పథకాలతోటి మనం ముందుకొచ్చిన దశలో అటు ఉచిత బస్సు అయితేంది, అదేవిధంగా 200 యూనిట్ల కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విద్యుత్ అయితేనేమి, అదేవిధంగా ఇప్పుడు జరగబోయే ఇందిరమ్మ ఇళ్లకు మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టుకుంటూ ప్రజలలో ఖచ్చితంగా పని చేసి చూపిస్తామనే ఆలోచన తీసుకోవడం జరిగింది. ఇకపోతే చిన్న చిన్న మీకు మనకు సమస్యలు ఉండొచ్చు. 10 ఏళ్ల నుంచి కష్టపడ్డ కార్యకర్తలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ ఎలక్షన్లు అయితేనే, జడ్పీటీసీ ఎలక్షన్లు అయితేనేమి, అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్లు, ముఖ్యంగా కార్పొరేషన్ ఎలక్షన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గురించి కష్టపడ్డారు ఉన్నారు. వారు మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఆ సీటు మీకు ఇప్పించే విధానంలో మీరు ఖచ్చితంగా తులత చెప్పకుండా పాటిస్తామని మీకు సమన్వయంగా మనవి చేసుకుంటున్నాం. ఇన్ని రోజులు కష్టపడ్డందుకు మీకు ఫలితం రేపు జరగబోయే ఎన్నికలలో మీకు ఒక ఉన్నత స్థానం నుంచి రేపు మీకు ఆర్థికంగా కానీ, పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మా వంతు కర్తవ్యం కూడా మీకు పూర్తి స్థాయిలో మీకు చేసి ఒక అధికారంలో కూర్చోబెట్టడానికి మా వంతు బాధ్యత మేము తీసుకుంటాం.
ప్రతిపక్ష పార్టీలు మనకు వేస్తున్నటువంటి తుమ్మెత్తిపోతున్నటువంటి దాన్ని ఓర్వలేక భరించలేక చూడలేక మాట్లాడుతున్నట్టు దాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. దయచేసి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా మనమంతా కూడా చాలా మందిని గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి జర్నీ చేస్తూ ఉన్నాం. మా కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు అనుభవించిన వాళ్ళు, గతంలో కాంగ్రెస్ పార్టీ కంట్రిబ్యూషన్ ఉంది వాళ్ళందరిది కూడా. మరి మీరంతా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక శక్తిగా మీ అనుభవం, మీకున్నటువంటి మీ డివిజన్లలో ఉన్నటువంటి మీకున్నటువంటి మరి ప్రజలతో ఉన్నటువంటి సత్సంబాలు మీ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక శక్తిగా మారాల్సిన అవసరం ఉంది. మీరంతా కూడా దయచేసి రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యక్రమంలో మీరే ముందుండి నడపాల్సిందిగా మనమంతా కూడా. ఈరోజు ఒక గంగుల కమలాకర్ శాసనసభ్యుడిగా ఉన్నాడు, రూపాయి పనిచేస్తే 99 రూపాయలు తిన్నోడు ఇవాళ మన దగ్గర ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇలా రో బ్రిడ్జ్ పేరు మీద లైట్లు వేస్తే 6.5 కోట్లు ఖర్చు పెడితే 6.5 కోట్లు ఖర్చు పెట్టిన లైట్లు వెలగపోవడానికి కారణం మనం కాదు. ఆ రోజు ఆ టెండర్లు కనీసం దానికి మరి ఒక బాధ్యత భద్రత లేకుండా మరి పందికొక్కులాగా ఆ పైసలన్నీ తిని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేబుల్ బ్రిడ్జ్ మీద లైట్లు ఎందుకు వెలుగుతలేవు, దానికి బాధ్యత మననిగా చూపిస్తూ ఉన్నారు. మేం కాదు, మీ యొక్క అనాలోచిత విధానం, మీ యొక్క అవినీతి భాగవతం వల్ల ఇలా అక్కడ అట్లా అయ్యే పరిస్థితి ఉంది. ఇలా ఇందిరా చౌక్లో మరి 60-70 లక్షల రూపాయలు అయ్యాల్సిన పని 2 కోట్ల రూపాయలు చేసి పందికొక్కులుగా తిని దాన్ని ఇలా పనికి రాకుండా చేసినటువంటి ఘనత మీది. దాన్ని మన వైపు చూపిస్తా ఉన్నారు. కాబట్టి కూడా మనం తప్పకుండా ఖండించాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా అనుభవం ఉండి ఇలా కార్పొరేటర్లుగా గతంలో కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి మీరంతా కూడా ఇలా తప్పకుండా దయచేసి భాగస్వాములు కాండి. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మనకు ఎటువంటి ఎవరికి పేషించాల్సిన అవసరం లేదు. మన లక్ష్యం ఒకటే, మనల్ని గత సంవత్సరం కాలంగా మనం చేస్తున్నటువంటి పనిని కనిపించకుండా వారి అవినీతి భాగోతాన్ని పక్కకు పెట్టుకోవడానికి మన మీద నిందలు వేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని మనం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే గత 5 సంవత్సరాలుగా మంత్రిగా ఎంపీగా వెలుగబెట్టి ఇవాళ మంత్రిగా ఉండి కరీంనగర్ నియోజకవర్గానికి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి రూపాయి నిధులు తీసుకురానువి నువ్వు భారతీయ జనతా పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఛార్జ్ షీట్ అని చెప్పి ఇలా ముందుకు వస్తూ ఉన్నారు. ఇంకా నువ్వేం కావాలి? కరీంనగర్ ఎంపీగా నువ్వు ప్రధానమంత్రి అయితే పనిచేస్తావా? నువ్వు మంత్రిగా కూడా కేంద్ర మంత్రిగా ఉండి పనిచేయలేను. ఇంకా నీకు ఏ పదవులు అయితే నువ్వు పనిచేస్తావు అని చెప్పి అడుగుతా ఉన్నావు. చాతగాని దద్దమ్మలు ఒకవైపు బీజేపీ వాళ్ళు ఉంటే అవినీతి కంపులో మునిగిపోయినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ మన మీద మాట్లాడే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి సోదరు మల్లారా మనమంతా కూడా కలిసి కట్టుగా ఈరోజు సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ మరి కడుపు కట్టుకొని ఇవాళ కష్టకాలంలో 7 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ అప్పు మిగిల్చినప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ప్రజలను కడుపులో పెట్టుకొని నడిపిస్తున్న మన రేవంత్ రెడ్డి గారి సంక్షేమ పథకాలను ఒకవైపు ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ దుర్మార్గులు చేసినటువంటి దారుణ కాండను తప్పకుండా ప్రజల వైపు తీసుకెళ్తూ ముందుకెళ్లాలని సందర్భంగా తెలియజేస్తూ మరి పెద్దలు గౌరవనీయులు మన కరీంనగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారిని మాట్లాడవచ్చు. ఏమేమి చేయడం జరిగిందో అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా ప్రభుత్వము అన్ని రకాలుగా సహకారం చేస్తూ ఉంది. మరి ఈరోజు కరీంనగర్లో మరి ఇక్కడ మనము ఈ విజయోత్సవ సభ మనం ఏర్పాటు చేసుకున్నాం. చాలా తక్కువ సమయంలో ఇంతమంది మీరందరూ కూడా వచ్చినందుకు నిజంగా పేరున హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మరియు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు సూడా చైర్మన్, వారు కూడా నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ కాన్స్టిట్యున్సీకి వారు కూడా ఇన్ఛార్జ్గా ఉండడం జరిగింది. వారు కూడా కార్యక్రమం ముగించుకొని కూడా రావడం జరిగింది. అదేవిధంగా మరి మా మిత్రులు మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ గారు, వారు కూడా ఈ ప్రాంతంలో చాలా పాత వ్యక్తి, అందరికీ పరిచయస్తులు, జిల్లా పరిషత్ చైర్మన్గా మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినటువంటివి ఆరేపల్లి మోహన్ గారు వారు నిన్న హైదరాబాద్ వెళ్ళి ఈ మీటింగ్ తప్పకుండా నేను రావాలి అని చెప్పి వారు వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా శ్రీనివాస్ గారు ఇప్పుడే
వాళ్ళ కుమారుడు ఏదో పెళ్లి సంబంధము వాళ్ళు చూడడానికి వస్తుందని చెప్పి వారు వెళ్ళిపోయడం జరిగింది. వారు కాంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా ఆదిలాబాద్ జిల్లా మరి ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, ఇక్కడ గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా మొన్ననే ప్రమాణ స్వీకారం చేసినటువంటి సత్తు మల్లేశం గారు, మరియు ఆకారం భాస్కర్ రెడ్డి గారు, వేదిక మీదటువంటి చాలామంది పెద్దలు, వివిధ అనుబంధ సంస్థల అధ్యక్షులు, కార్యదర్శులు, కౌన్సిలర్ సోదరులు, మరి ఇక్కడ వచ్చినటువంటి మహిళా సోదరులు, ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ నిన్ననే ఎన్నికలలో విజయం సాధించిన వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, పత్రికా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చిన తర్వాత ప్రజలకు ఒక విశ్వాసంతో మరి మనం ప్రభుత్వంకి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. కానీ నాకంటే ముందు మాట్లాడిన మిత్రులు చాలామంది కొన్ని విషయాలు చెప్పినట్టయితే నిజంగా కూడా మనం ఎంతైతే ప్రభుత్వం ద్వారా పేద బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ, ఎస్సీ ఎస్టీ అందరికి కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనము అక్కడ వరకు ప్రచారానికి తీసుకుపోవడం లేదు. మేము ఉదాహరణగా నిన్న 2-3 గ్రామాలలో మా ప్రాంతంలో అడిగి తెచ్చుకుంటే, సార్ అన్ని కరెంటు మాకు ఫ్రీ ఉంది, సిలిండర్ ఫ్రీ ఉంది, బియ్యం ఫ్రీ ఉన్నాయి, నీళ్లు బ్రహ్మాండంగా నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఎక్కడ ఏమి ఇబ్బంది లేదని చెప్తున్నాం. కేవలము ఏ అపోజిషన్ పార్టీలు ఏవైతుంటాయో వాళ్ళకు మాత్రము ఇవన్నీ కూడా మింగుడు పడడం లేదు. దాని కొరకే టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీలు కానీ వాళ్ళు ప్రజలలో ఏదో ఒక విష సంకేతము తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. నిజంగా మనము ప్రచార కార్యక్రమం అనేది కొద్దిగా వెనుకబడినటువంటి విషయం మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఏదైతే పబ్లిక్ రిలేషన్ అనేది ప్రధానంగా ఉంటుంది. పత్రికలలో మనం చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఇంతమంది మనం ఉన్నాం. మరి ఇక్కడ మనకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక పేపరు ఖచ్చితంగా ఇదే రాస్తుంది అనేది ఇక్కడ ఉందా? మనకు ఏ పేపర్ లేదు, ఏ ఛానల్ కూడా లేదు. మరి ఆ విధంగా లేనప్పుడు మనకు కొద్దిగా ప్రచారం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆలోచించి సాక్షి పేపరు, అదేవిధంగా సాక్షి యొక్క ఏదైతే మనకు ఛానల్ కూడా వాళ్ళు అక్కడ అందించడం జరిగింది. అప్పుడు దూరదృష్టితో వారు అందించడం జరిగింది. ఇప్పుడు కూడా మనము ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు, ఎందుకంటే ఆ సాక్షి పేపర్ అది ఆంధ్రాకి వెళ్ళిపోయింది, ఓనర్ అనేది కూడా పేపర్ నడుస్తుంది. కానీ ఇంకా ప్రత్యేకంగా ఈ యొక్క పార్టీ కార్యక్రమాలు సక్రమంగా ప్రజల్లోకి వెళ్ళాలంటే ఒక టీవీ ఛానల్, పత్రికా విభాగం ఉన్నట్టయితేనే బాగుంటుందని చెప్పి నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆ విధంగా మీరందరూ కూడా సపోర్ట్ కూడా చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు 6 గ్యారెంటీలు మనం చూసినట్టయితే ఇక్కడ 2 మంత్రులు మీకున్నారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, మరి అదేవిధంగా జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అయితే వారు చాలా అనుభవజ్ఞులు ఉన్నారు. మేము తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటిగా మేము వచ్చి మంత్రి మరి కాన్స్టిట్యున్సీలో ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు ఆ రోజు మేము 40 మంది ఎమ్మెల్యేలు 41 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి అక్కడ ఆ ప్రాజెక్టు చూసిన తర్వాత ఉద్యమం తీవ్రతరమైన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 విషయాలలో మన తెలంగాణ వెనుకబడినాము. మనకు కావాల్సిన హక్కులు మనం సాధించుకోవాలని చెప్పి కొట్లాడి తెలంగాణ వచ్చి తర్వాత సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినటువంటి విషయం మనం ఎవరు కూడా మర్చిపోవద్దు. అటువంటిది ఇవాళ మనకు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ఇవాళ 66 దాదాపు 80 మంది 75-80 మంది ఎమ్మెల్యేలకు చేర్చగలిగినంటే వారిలో ఉన్నటువంటి చైతన్యం, వారి ఉన్న స్ఫూర్తిని మనం మర్చిపోకూడదు. ప్రజలకు ఎక్కడైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా పూర్తిగా అందుతూ ఉన్నాయి. ఏదైనా 1-2 లోపాలు ఉంటే దాన్ని మనం సరిదిద్దుకుందాం. నాయకత్వం ఉంది, దాని కొరకే స్థానిక నాయకత్వం అనేది సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు, దాని తర్వాత మున్సిపల్ కార్పొరేటర్స్, మున్సిపల్ చైర్మన్లు, కోఆపరేటివ్ ఎలక్షన్స్
ఇవి అయిపోతే మన కార్యకర్తల్లో మిగిలినటువంటి ఎవరైతే కింది స్థాయి నుంచి 10 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తున్నారో నిరాశ నిస్పృహతో ఉన్నారో మనం ఎవరు కూడా ఇబ్బంది పడే అవసరం లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ స్థానిక సంస్థలలో చాలా మంది మనం అడ్జస్ట్ అయిపోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఏవైతే కార్పొరేషన్ చైర్మన్ చేశారో డైరెక్టర్స్ సేవలేదని చెప్పి అంటున్నారు. ఇంకా మార్కెట్ కమిటీలు కానీ టెంపుల్ చైర్మన్స్ కానీ ఈ విధంగా డైరెక్టర్స్ కానీ చైర్మన్స్ ఇచ్చినట్టయితే చాలా మంది పార్టీలో చురుకుగా పనిచేసేటువంటి వారికి మరి ప్రపోజల్ పంపించి వాళ్ళని తొందరగా నియమించడానికి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మరి బలంగా ముందుకు తీసుకెళ్లి దాన్ని తప్పకుండా సాధించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నా వంతు కృషి కూడా నేను తప్పకుండా చేస్తాను. ఒక దిక్కు మన పిసిసి అధ్యక్షులు మరి మహేష్ కుమార్ గౌడ్ గారు, వారు కూడా చాలా యువకులు, ఎన్ఎస్యుఐలో ఎన్నో సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవము, అందరినీ కలుపుకొని పోయే మనసు సామర్థ్యం ఉన్నట్టుగా వ్యక్తి కాబట్టి వారు రేవంత్ రెడ్డి గారి ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు కూడా మనకు ఉన్నాయి. మరి ఇప్పుడు చాలా మంది ఇవాళ ఎలక్షన్ పెడితే వేరే పార్టీలు వస్తాయని చెప్పి ఏదో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకు పెడతారు ఎలక్షన్స్? స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. స్థానిక సంస్థలలో అధికార పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అది మాత్రం మర్చిపోవద్దు. మనం ఇంకా 4 సంవత్సరాలు అధికారంలో ఉంటున్నాం. దాని తర్వాతనే అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఎన్నికలు. మరి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ మహిళలు ఎన్నికలు రాస్తున్నటువంటి విషయం కూడా మనం గమనిస్తున్నాం. కానీ ఎక్కడ పోయినా కానీ ఏ ప్రచారం లేదు. మరి అదేవిధంగా కరెంటు 200 యూనిట్లు వాళ్ళకి ఎవరికైతే దాని లోపల కరెంటు కాలుతుందో వాళ్ళకి బిల్లు కట్టే అవసరం లేదు. ఇవన్నీ ప్రతి ఒక్కరు దొరుకుతూ ఉన్నాయి. ఇలా మిషన్ భగీరథ కింద మనకు ప్రతి ఇంటికి నీళ్ళు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా రేషన్ బియ్యం మనకు వస్తూ ఉన్నాయి, పెన్షన్లు వస్తూ ఉన్నాయి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. రేపు అదేవిధంగా విద్యుత్ శక్తి రైతులకు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలా రైతుల ధాన్యం అంతా కూడా మన ప్రభుత్వం ఉంటుంది. సన్న బియ్యం, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చే కార్యక్రమం కూడా ఎవరు కూడా ఊహించలేదు. ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టు 40 కుంటాల వడ్లు వరిధాన్యం పండిస్తే దాదాపు 500 రూపాయల చొప్పున 20,000 రూపాయలు బోనస్ వస్తుందని చెప్పి మనం గ్రహించాలి. అందుకోసమే వేసంగిలో పోచంపాడు ప్రాజెక్టులో మేము అక్కడే ఉన్నాం కాబట్టి నిండా నీళ్లున్నాయి. 1091 లేవలు ఉన్నాయి కాబట్టి అన్ని ప్రాజెక్టులలో నిండా నీళ్లు ఉన్నాయి కాబట్టి సన్న వడ్లు మనం ఎక్కేసుకుంటే బోనస్ వచ్చే దానికి మనకు అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ డిమాండ్ కూడా ఆ యొక్క బియ్యానికి డిమాండ్ కూడా మార్కెట్లో ఎక్కువ ఉంది కాబట్టి ఆ విధంగా మనకు మార్కెట్లో డిమాండ్ ఏది ఉన్నదో ఆ పంటలు పండిస్తేనే మనకు ఎక్కువ లాభం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మనము ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. కరెంటు గురించి మనకు సమస్య లేదు. అదేవిధంగా రేపు రాబో రోజులలో రోడ్లన్నీ కూడా మనకు బీటీ ఎక్కడైతే వర్షాలకు చెడిపోయిందో వాటి రిన్యువల్ చేసే కార్యక్రమం కానీ, గ్రామాలలో సీసీ రోడ్లు ఎన్ఆర్ఈజే ద్వారా చేసేదాన్ని కానీ, డ్రైనేజ్ కానీ పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇన్ని వర్షాలు పడి ఇంత వరదలు వచ్చి ఇంత నష్టం జరిగితే కూడా తెలంగాణ రాష్ట్రం మీద భారతీయ జనతా పార్టీ సేవ శాంతి తల్లి ప్రేమ చూపించి 430 కోట్లు మాత్రమే ఇచ్చారు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1600 కోట్ల పైన ఇచ్చినారు. మనం ఇవన్నీ గమనించాలి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇక్కడ 2 మంత్రులు ఉన్నారు తెలంగాణలో. మరి మీరు ఏం తీసుకొస్తారు తెలంగాణ కంటే ఏమి లేదు. మరి మీరు వేరే ప్రాంతాలకు ఏ విధంగా అయితే మీరు సహాయం చేస్తున్నారో తెలంగాణకి ఏమైనా ఇచ్చారు? ఒక ప్రాజెక్టు, రైల్వే ప్రాజెక్ట్ వచ్చిందా? ఇంకేదైనా కార్యక్రమాలు మీరేమో తీసుకున్నారా? ఎక్కడేం లేదు. అందుకొరకు ఈ యొక్క వాళ్ళు పేపర్కు మాట్లాడడం తప్ప, టీవీలలో మాట్లాడడం తప్ప మనము విజయోత్సవాలు చేసుకుంటే ఏం ఘనకార్యం చేసిన విజయోత్సవాలు చేసుకుంటే చెప్పాను ఎగతాళి చేస్తూ ఉన్నారు. మనం ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజలకు మనం చెప్పుకునే అవకాశం లేదా? అందుకొరకు మనం మేము చేసినటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం లోపల ఇంకేదైనా లోటుపాట్లు ఉంటే ఇప్పుడు వేదిక మీద చాలా మంది మిత్రులు మాట్లాడినారు.
అవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నటువంటి విషయాలు ఉన్నాయి. ఏది మనకు ప్రజల నుంచి మాకు ఇది కావాల్సిందో అని చెప్తున్నారో వాటి గురించి మనం ప్రయత్నం చేద్దాం. ఉంటే ఏ ప్రభుత్వమైనా 100% అనేది ఎవరు కూడా చేయలేరు. ఇక అపోజిషన్ అనేది సర్వసాధారణం. ఎక్కడైనా కానీ 100 పనులు చేసినా ఏదో ఒకటి వెళ్తుందని చెప్పడం జరుగుతుంది. అందుకొరకు మనం ఎక్కడ భయపడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఒక యువకుడు, వారు 24 గంటలలో 18 గంటలు పనిచేసే శక్తి వారికి ఉంది. గ్రామానికి మండలానికి రేపు రాబోయే రోజుల్లో వాటిని బలోపేతం చేసి ఇప్పుడు ఉన్నటువంటి ఇంకో 6 మంత్రులు ఖాళీ ఉంది, దాన్ని పూర్తి చేసుకొని పిసిసిని కూడా పునర్వ్యవస్థీకరించి గ్రామ స్థాయి నుంచి బూత్ కమిటీస్ కానీ గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ కమిటీలు ఇవన్నీ కూడా పటిష్టం చేసుకుంటూ మనం పోయినట్టయితే రేపు రాబో తరాలలో కాంగ్రెస్ బలోపేతంగా తయారైతే మనందరూ కూడా లాభం ఉంటుంది. ఎవరు కూడా ఏమైతుందో అని చెప్పి మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. పని చేసుకుంటూ పోతేనే ప్రజల్లో మనకు గుర్తింపు ఉంటుంది. లేదు నాకు ఏమీ వస్తలేదు అని మనం వెనుకనే ఉండిపోతాం. లేదు నేను ఎప్పటికి ప్రజలలో ఉంటాను, ఏదో ఒక కార్యక్రమం ముందేసుకొని పోతే ప్రజలు మనకి ఎప్పటికైనా గుర్తిస్తారు. అందుకొరకు ప్రజలలో మన పేరు ఎప్పుడు నానుడు ఉండాలి. అయితేనే అరే ఫలానా వ్యక్తి కష్టాలు వచ్చిండు, ఆదుకున్నాడు, ఓ ఇబ్బంది పడితే హాస్పిటల్ దొరికిపోయాడు, ఒక పోలీస్ కేసు అయితే పోలీస్ స్టేషన్కి వచ్చాడు. మరి ఇలా భూములని ధరణి విషయంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. దాని విషయంలో కూడా రెవెన్యూ సదస్సులు పెట్టి 45 రోజులు ఈ సదస్సులు పెట్టి రెవెన్యూలకు సంబంధించినటువంటి ధరణి ఉన్నటువంటి ఇష్యూస్ దాన్ని పూర్తి ప్రక్షాళన చేయాలని కూడా